నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. మరి ఈ నా పరిశోధనకు మహాభారతంలో నుంచి సభాపర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలు తీసుకోవడం జరిగింది. నా పరిశోధనలో కొంతమంది పండితులతో, ఆచార్యులతో, అధ్యాపకులతో, అవధానులతో, పురాణ ప్రవచనకారులతో మాట్లాడి అనేక విషయాలు నేను తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకోవడమే కాకుండా నేటి తరం వారికి కూడా ఈ విషయాలు చేరవేయాలనేదే నా సంకల్పం. అందుకోసం విశ్లేషణాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన యజ్ఞానికి నేను పూనుకోవడం జరిగింది. అయితే ఇప్పటికి దాదాపు చాలా మందితో నేను మాట్లాడుతున్నాను. అందులో స్కూల్స్లోకి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. తిరుపతిలో ఉండేటటువంటి ఎస్వి క్యాంపస్ స్కూల్కి నేను వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పద్మావతి గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి అక్కడ ఉండే పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఎస్కేడబ్ల్యూ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను, అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. మరి ఈ రోజు నేను ఇక్కడ తిరుపతిలో ఉండేటటువంటి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజ్కి నేను రావడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ హేమంత్ కుమార్ గారు మంచి వక్త, బాగా మాట్లాడేటటువంటి కంఠం కలిగినటువంటి వారు, ఆ వాగ్ధాటికి ఎవరైనా సరే కొట్టుకొని అటువంటి మంచి కంఠం కలిగినటువంటి వారు, తెలుగు సాహిత్యం మీద పట్టు కలిగినటువంటి వారు, ముఖ్యంగా చెప్పాలంటే ప్రాచీన సాహిత్యం మీద పట్టు కలిగినటువంటి వారు, అనేక ప్రవచనాలు ఇస్తున్నటువంటి వారు, రేడియో కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. అటువంటి వారిని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి హేమంత్ కుమార్ గారు. నమస్తే అమ్మా. హేమంత్ కుమార్ గారు, ఈ నా పరిశోధనలో మీరు భాగం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చాను కదా కాలేజ్కి, నేను ఈ ఓరియంటల్ కాలేజ్కి రావడం జరిగింది కదా. ఇక్కడ పిల్లలకి నా కాన్సెప్ట్ ఏంటంటే, నేటి సమాజానికి మహాభారతం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎప్పుడో కవిత్రయం రాసినటువంటి మహాభారతం ముఖ్యంగా యువతికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నేను తీసుకోవడం జరిగింది. అందులో న్యాయ వ్యవస్థ ఆ రోజుల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ కోణంతో నేను చూస్తున్నాను. ఆ విషయాలు మనం మాట్లాడుకునే పోయే ముందు మహాభారత విశిష్టతను కొంచెం పిల్లలకు తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది నారాయణుణ్ణి, నరుణ్ణి, సరస్వతీదేవిని, వ్యాసుణ్ణి తలచుకొని జయం అనేటువంటి ఈ మహాభారతాన్ని చదవాలని పెద్దలు అంటారు. మహాభారతం 4 వేదాల సారం, పంచమ వేదంగా లోకములో కీర్తింపబడుతూ ఉంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో కూడింది. పాపాలను పటాపంచలు చేసేది. జయం అంటే 18 సంఖ్యకు ఉండేటువంటి పేరు. 18 పర్వాలు ఉండేటువంటి భారతం కాబట్టి ఆ పేరు దీనికి సర్వ విధాల సార్థకం. అలాగే ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ భారతములో చెప్పబడింది. ఆ విషయాన్నే తిక్కన గారు అమల ధర్మార్థ కామ మోక్షముల గురించి వలయు తిరువెద్దియును ఏది కలుగు అదియ ఒండెడల కల్గు దీన లేకుండు చొప్పు తక్కువ కంటను లేదు వేదజ్ఞులారా. మహాభారతంలో లౌకిక ధర్మం, వైదిక ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం, ఇంకా రకరకాలైనటువంటి ధర్మాలు చెప్పబడ్డాయి. అంతేకాదు ఎన్నో ఆఖ్యానాలు ఉన్నాయి, ఉపాఖ్యానాలు ఉన్నాయి, పిట్టకథలు కూడా దాదాపు 1000కి పైగా మనకు భారతంలో కనబడతాయి. ఈ కథలన్నింటి పరమార్థం ధర్మాన్ని వివరించడం. భారతం
ఒక విజ్ఞాన సర్వస్వం. అది పరమ పవిత్రం, పుణ్యప్రదమైనటువంటి గ్రంథం. అది అద్దం లాంటిది. అంటే అద్దం ముందు మనం నిలబడి చూస్తే ఏ ప్రతిబింబం కావాలంటే ఆ ప్రతిబింబాన్ని మనం అద్దంలో చూసుకున్నట్లుగా మనకు భారతంలో ఆ ప్రతిబింబమే కనపడుతుంది, అదే ప్రతిబింబిస్తుంది. కాబట్టి ధర్మాన్ని గురించి ఒకదాన్నే కాదు, ఇంకా పలు రీతుల్లో పలు రకాలుగా భారతం కనబడుతుందని మొట్టమొదట్లోనే నన్నయ్య గారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికు బహుపురాణ సముచ్చయం బని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. భారతం భూలోకానికి అవతరించినటువంటి ఒక కల్పవృక్షం. ఈ వృక్షం యొక్క ప్రశస్తిని, పవిత్రతను చతుర్విధ పురుషార్థాలులాగా నలుగురు ముందుకు నడిపించినారమ్మా. ఒకటి శ్రీకృష్ణుడు, 2 అర్జునుడు, 3 ద్రౌపదీదేవి, 4 వ్యాసుడు. ఈ నలుగురు లేకపోతే అసలు భారతమే లేదు, భారతీయత లేదు, చరిత్రే లేదు. కాబట్టి భారత సంగ్రామాన్ని నడిపించినటువంటి వాడు శ్రీకృష్ణుడు, నడిచిన వాడు ఆయన వెంబడి అర్జునుడు, యుద్ధానికి ప్రేరణ కారణభూతురాలు ద్రౌపది. ఈ భారతాన్ని రచించి అందులో తానొక పాత్రధారి అయి ఉంటూ లోకములేకి ప్రచారం చేసిన వాడు వ్యాసుడు. కాబట్టి సంస్కృత మహాభారతం 100 పర్వాల శాస్త్ర ఇతిహాసంగా కొనియాడబడింది. అయితే ఆంధ్ర మహాభారతం దగ్గరికి వస్తే ఇది 18 పర్వాల కావ్య ఇతిహాసంగా కొనియాడబడుతూ ఉంది. మహాభారతం అంటే అది మన చరిత్ర, మానవ చరిత్ర. అందులో పాత్రలు మంచి చెడ్డ అన్ని మిశ్రమంలో కూడుకొని ఉన్నాయి. అటువంటి మహాభారతం మీద మరి యువశ్రీ అమ్మ, నువ్వు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఈ యజ్ఞాన్ని నిర్వర్తించటం ఇది ముదావహంగా భావిస్తూ నిన్ను అభినందిస్తూ ఉన్నానమ్మా. ఇక్కడ చాలా సంతోషం సార్, మీరు అంటే ఇటువంటి ఒక కావ్యం మీద పరిశోధన చేయాలని సంకల్పము నాకు రావడానికి ఆ భగవంతుడే దీనికి నాంది పలికాడేమో తెలియదు, కానీ పరిశోధన అంటూ చేస్తే ఇలా మహాభారతం మీద చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. అది నేను ఇలా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను వాయిస్ ఈ మహాభారతంలో నేను ఈ 3 పర్వాలే తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, సభా పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం. సభా పర్వం ఏమో రెండోది, శాంతి అనుశాసనిక పర్వాలకి ఈ రెండిటికి మధ్య దాదాపు 10 పర్వాలు ఉన్నాయి. నేను ఇక్కడికి అక్కడికి ఎందుకు కనెక్షన్ తీసుకున్నాను అంటే, మహాభారతానికి కురుక్షేత్ర సంగ్రామానికి మూలమైనటువంటి పర్వం ఏది అని అంటే సభా పర్వం. అక్కడ జరిగినటువంటి ఆ సభా ఘట్టం, దానికి కారణం ఏంటంటే తర్వాత కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది కదా. అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో రాజ్యాల కోసం పాకులాడారు, అక్కడేమో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత కౌరవులందరూ చనిపోయారు. కౌరవులు చనిపోవడము, పాండవులకు రాజ్యం రావడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ పాండవుల్లో సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించాలి అని మనం చూస్తే కదా ధర్మరాజు. ఆ ధర్మరాజుకు ఆ సింహాసనం నాకు వద్దు అనేలాగా ఆయన మనసు వికలమైపోయింది. ఎందుకు వికలమైపోయింది అని అంటే, ఆ యుద్ధంలో జరిగినటువంటి బీభత్సం నాకు వద్దు. తాతను చనిపోయారు,
బంధువులు చనిపోయారు, అన్నదమ్ములు చనిపోయారు, గురువులు చనిపోయారు, అందరూ చనిపోయారు. అవును. ఆ రక్తంతో తడిసినటువంటి ఈ సింహాసనం, ఈ రాజ్యం నాకు వద్దు అని చెప్పి ఆయన అనుకున్నటువంటి సమయంలో ఉమ్, శ్రీకృష్ణుడు కొంత ఆయనకి ఉపదేశం చేసి, అది సరిపోక నేను కాదు నీకు చెప్పేటటువంటి ఆయన భీష్మ పితామహుడు, నువ్వు అక్కడికి ఎందురా అని చెప్పి ఆయన అక్కడ తీసుకొస్తాడు ఉమ్, భీష్ముడి దగ్గరికి. అంపశయ్య మీద పడుకున్నటువంటి ఆ భీష్మ పితామహ చేత శ్రీకృష్ణ పరమాత్ముడు కొన్ని నీతులు, న్యాయ సూత్రాలు, ధర్మ సూత్రాలని అవును. ధర్మరాజుకి చెప్పిస్తాడు. అవును. అందులో చాలా ఇవన్నీ ఎక్కడొస్తాయనంటే మనకు శాంతి శాంతి పర్వంలో వస్తుంది. దానికి అనుబంధంగా మళ్ళీ అనుశాసనిక పర్వంలో కొన్ని చెప్పడం జరిగింది అక్కడ కూడా. అవును. అయితే ఈ రోజు నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకున్నటువంటి విషయాలు ఏంటంటే, భీష్ముడు ధర్మరాజుకి చెప్పినటువంటి రాజనీతి చెప్పాడు, దండనీతి చెప్పాడు, అవును. చాలా విషయాలు చెప్పాడు. రాజు ఏ విధంగా పరిపాలన చేయాలి, రాజ్యం అవును. అంటే ఎలా ఉండాలి, ఇన్ని చెప్పినటువంటి భీష్మ పితామహ ఉమ్, ఈయన అడిగినటువంటి ఇంకా కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాడు. ఆయన అవి ఏంటి, అవి నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకునేది ఏంటంటే తప్పకుండా. పన్నుల గురించి. తప్పకుండా. పన్నులు అంటే ఈ రోజు మనం ట్యాక్స్ అంటున్నాం కదా, అవును. అది ఆ కాలంలో ఏ విధంగా ఉంది. అది చెప్పుకోవడానికి ముందు అసలు భారతంలో ఈ శాంతి పర్వం యొక్క గొప్పదనం ఏమిటి అసలు? అది కూడా చెప్పండి. యుద్ధం ముగిసింది. అవును. ముగిసిన తర్వాత వెంటనే ధర్మరాజు ఏమి నాకు రాజ్యం కావాలి, నేను పట్టాభిషేకం చేసుకోవాలని ఆయనకు ఆలోచన రాలా. రాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోయినారు. ఎక్కడ చూసినా వికలాంగులు, విధవలు, వీళ్ళతో ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆవేదన కలిగింది ఆయనకి. పాప భీతి కూడా పట్టుకునింది. కాబట్టి నిర్వేదంతో కూడినటువంటి ఆ మానసిక స్థితిని అనుభవించిన తర్వాత అసలు నాకు రాజ్యమే వద్దు, నేను తిరిగి అడవులకు వెళ్ళిపోతాను, భిక్షమన్నా ఎత్తుకొని జీవిస్తాను అనేటువంటి స్థాయికి ధర్మరాజు వచ్చేసాడు. సరే, ఇంకా అందరూ పెద్దలందరూ ఒప్పించడంతో ఆయన పట్టాభిషేకం చేసుకోవడానికి అంగీకరించినాడు. కానీ అయినా కూడా ఆయనకి భయం ఏమిటంటే ఎక్కడ ధర్మలోపం జరుగుతుందో. కాబట్టి ధర్మానికి లోపం జరగకుండా తన పరిపాలన బాగా సాగాలనేటువంటి అభిప్రాయంతో ఆయన వాసుదేవుడికి విన్నవించినాడు. శ్రీకృష్ణుడు వెంటనే ఏం చేసినాడు, నీకు ధర్మ ప్రబోధం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు శ్రీకృష్ణుడే ధర్మ ప్రబోధం చేయొచ్చు కదా. కురుక్షేత్ర రణరంగానికి ముందు అర్జునుడికి కర్తవ్య బోధను బోధించినటువంటి వాడు ఇప్పుడు ఎందుకు చేయకూడదు? కానీ తాను చెప్పదగిన స్థాయిలో లేడు. ధర్మరాజుకు చెప్పే స్థాయి అతనిది కాదు. ధర్మరాజుకు చెప్పగలిగిన స్థాయి అంటే అపారమైనటువంటి రాజ అనుభవం ఉండాలి, ధర్మసారం తెలిసి ఉండాలి. అందులో బాగా పండినటువంటి వాడు భీష్ముడు. కాబట్టి ఇంతకు ముందు ఏదే తప్పులు జరిగినాయో ఆ తప్పులు మళ్ళీ జరగకూడదు. సహనంతో ప్రజలంతా జీవించాలి, నిగ్రహంతో మసలుకోవాలి. కాబట్టి ప్రజలకు పరిపాలకులు మధ్య సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇది తప్పకుండా మనం ఇతన్ని తీసుకువెళ్ళి భీష్ముడి దగ్గర కూర్చోపెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చే ఆయన కూర్చొని పెట్టినాడు. ధర్మరాజు కూడా ఆయనకి మెత్తని పులి అనేటువంటి మాట ఎందుకు వచ్చిందో కానీ అమ్మా, ఈ శాంతి పర్వములో ఒక ప్రణాళిక ప్రకారం తనకేం కావాలో అవన్నీ కూడా తాతగారి నుండి ఆ ప్రశ్నలు వేసినాడు, సమాధానాన్ని అడిగి రాబట్టుకున్నాడు. నిజానికి భీష్ముడి లాంటి చక్రవర్తి ఆయన పరిపాలన చేయలేదు, కానీ అపారమైనటువంటి రాజధర్మ అనుభవం ఉంది. వయోవృద్ధుడు, జ్ఞానమహితుడు. కాబట్టి ఈ ఆ ధర్మాలనంతా కూడా విపులంగా, మధురంగా, మనోహరంగా రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, ఇంకా ఎన్నో విషయాలను భీష్ముడు తన అనుభవాన్ని జోడిస్తూ అనేక సందేహాలకు ఆయన పూర్వ ఇతిహాసాలను కూడా జోడించి చెప్పడం మనం ఈ శాంతి పర్వములో గమనించవచ్చు. శాంతి పర్వములో మనకు ప్రధానంగా ధర్మరాజు శ్రోత, శాంతనవుడు వక్త, పలికించేవాడు శ్రీకృష్ణ పరంధామ, పలికే పలుకులు వేదతుల్యాలు. ధరణి ఎందాక సుస్థిరత నుండు నీదు కీర్తి అందాక
అక్షయ స్ఫూర్తి దాల్చి నడవగలయది నీవు చెప్పెడి సువాక్యములను వేద తుల్యంబులై వెలయుచుండు అని శ్రీకృష్ణుడు కోరితే భీష్ముడు ఈ జ్ఞాన యజ్ఞానికి పూనుకుంటాడు. అసలు సంస్కృతములో యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నకుత్రచిత్ అనేటువంటి ఆ ప్రశంస ఈ శాంతి పర్వానికే తగి ఉన్నట్లుగా మనకు కనపడుతుందమ్మా. ఆ పర్వంలో ఇప్పుడు మీరు అడిగినట్లుగా మనం ఈ ట్యాక్స్ను ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా వసూలు చేస్తారు, అసలు ఎట్లా వసూలు చేయాలి, ఇటీవల కాలంలో కూడా మనకు ఈ జిఎస్టీ అవన్నీ కూడా పెద్ద మార్పులు జరిగినాయి. ట్యాక్సులు విపరీతంగా ప్రజల మీద వేసేస్తే ప్రజల్లో ఒక విధమైనటువంటి అలజడి వస్తుంది, విప్లవం వస్తుంది, పాలకులను భయపెడతారు. కాబట్టి అదే మనం ఇటీవల ఒక 5-6 నెలల క్రితం కూడా కొన్ని వస్తువుల మీద ఈ జిఎస్టీని ప్రభుత్వం తీసేయటం జరిగింది. కొన్ని అనివార్యం. మనం నిత్యావసర వస్తువులు చాలా వాడతాం, వాటిలో తప్పకుండా కొన్నింటికి పన్ను అవసరం, కొన్ని లగ్జరియస్గా కూడా వాడతాం, ఆ లగ్జరీ గూడ్స్ మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది కూడా మనకి భారతం ఇవన్నీ చెప్పింది. కాబట్టి అట్లాంటి పన్నులకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇప్పుడు ముచ్చటించుకునే దిశగా అడుగులు వేద్దాం. మరి మీరు అడిగితే మనం ఆ విషయాలను కూడా ప్రస్తావన చేసుకుందాం. అది మీరు చెప్పారు, అసలు పన్నులు ఎందుకు వసూలు చేయాలి? మంచి ప్రశ్న. అన్నారు కదా, అసలు ఎందుకు వసూలు చేయాలి పన్నులు? పన్నులు వసూలు చేయకపోతే పరిపాలన సాగదు. పరిపాలకులు ఎప్పుడు కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదమ్మా. బడుగు జీవులు, బలహీన వర్గాలు, వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి మనం ఆదుకొని వాళ్ళను సమభావంతో ప్రజలందరినీ కూడా పాలకులు అనేటువంటి వారు పాలించాలి. కాబట్టి ప్రజా సంరక్షణ ఉండాలి, లోక సంరక్షణ, ఇది పాలకుల యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి దేశ సంరక్షణ కోసం, ప్రజా సంక్షేమ పథకాల నిర్వహణ కోసం ప్రజల ఆదాయములో ఎక్కువ వసూలు చేయమని చెప్పలేదు భారతం. 6వ భాగాన్ని మాత్రమే పన్నుగా వసూలు చెయ్యి అని అంది. కాబట్టి పన్ను అందుకోసం వసూలు చేయాలి. ఈ కాలంలో ఉండే పన్ను వసూలు అప్పట్లోనే ఉన్నది. అప్పట్లో ఉన్నదే మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినాం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనమే పెట్టాం, ఇవన్నీ మనమే ఇప్పుడు ఈ చట్టాలన్నీ నియమించినాం. లేదు, పాత రోజుల్లో ఉన్నటువంటి దాన్నే, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక పరంపరగా వచ్చినటువంటి పద్ధతి ఇది. అయితే దీని తర్వాత రోజుల్లో దానికి ఒక పుస్తకాలు, బిజినెస్ అకౌంట్ అని, ఈ అకౌంట్ కొన్ని పుస్తకాలు తయారు చేసి చట్టాలుగా పెట్టడం జరిగింది.